మూడోది స్త్రీ శక్తి. అన్ని విషయాలు మన మహానాడులో చెప్పా, అయినా కూడా వైకాపాలకు సిగ్గురాల. నిన్న చూసారా సాక్షిలో ఎట్లా మాట్లాడారు? అంటే ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా అట్లా మాడుతున్నారు, మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు. ఎనివే ఒకడు అయిపోయాడులే, రెండోడి కోసం ఎత్తుకుతున్నాం, దొరుకుతాడులే. మహిళల్ని అవమానించిన ఎవడు పారిపోయే ప్రసక్తి లేదు. పట్టుకొచ్చి బండకేసి కొట్టి లోపలేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఒక బ్రోకర్ ఉన్నాడు అక్కడ, వాడి పేరు నాకన్నా మీకే బాగా తెలుసు. ఆ బ్రోకర్ గారు ఈరోజు లేచి మాడుతాడా మహిళలు కించపరిచేదంగా? ఉంటుందిరావే, ఎక్కడ పోతారు? మనం కార్యకర్తల బాధ ఉంది, మొదటి రోజే బతికెళ్ళచ్చు కదా అని, మొదటి రోజులో బొక్కలేయచ్చు కదా అని. అది 2 నిమిషాలు పని తల్లి. కానీ నేను కోరేది మిమ్మల్ని అందరినీ, జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా. ఎట్లా అడుగడుగున మహిళలను అవమానిస్తూనే ఉన్నారు. 2019లో 2020లో నేను మాడితే లోకేష్కి చీర గాజులు పంపిస్తానని చెప్పారు. అంటే మహిళల్ని కించపరిచే విధంగా కాదా? శాసనసభ సాక్షిగా మన తల్లిని అవమానించలేదా అన్నాడు. అంటే అడుగడుగున అవమానించారు, అడుగడుగున ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కూడా మారలేదు. కానీ అదే తెలుగుదేశం పార్టీలో ఎవరన్నా భారతిరెడ్డి గారి గురించి ఒక్క మాట అటు ఇటు తూలితే ఇమ్మీడియట్ గా మన యాక్షన్ తీసుకుంటాం. దానికి కారణం ఒకటి, ప్రజలు మన దగ్గర నుంచి మంచి పరిపాలన కోరుతున్నారు, సుపరిపాలన కోరుతున్నారు, ముందరికి నడిపించండి అని కోరుతున్నారు. వాళ్ళు చేస్తున్నారు కనుక మనం కూడా చేస్తే వాళ్ళకు పట్టిన గతే మనకు పడుతుందని దయచేసి కార్యకర్తలు ఆలోచించమని కోరుతున్నాం. మొన్న ఎవరు అడిగారు, అన్నా ఎలా ఉన్నావు అన్నాడు. అన్న ఈ పాదయాత్రనే హాయిగా ఉందన్న. ఎందుకు రాబోయే అన్నాడు. టైంకి పడుకున్నాడు, టైంకి లేచేవాడు అన్న ఆయన. వేదిక మీద చాలా మందికి తెలుసు, మా మాస్టర్ గారు చిరంజీవి గారు కూడా బాగా తెలుసు. మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గెలిచిన పౌరుడు బా, అందరు తొంగి చూస్తున్నారు ఎవరబ్బా అయినా అని. అందరు తెలిసిన వ్యక్తే, బోలా శంకరుడు, నన్నే వాయిస్తూ ఉంటాడబ్బా. అంత స్పీడ్ వద్దురా బాయ్. పాప మా శ్రీకాంత్ అన్న ఏం చేస్తాడు, రామ్ గోపాల్ రెడ్డి ఏం చేస్తాడు, అందరికి తెలుసు. వేదిక మీద వాళ్ళందరికీ పొద్దున 2ంటికి 3ంటికి కూడా మెసేజ్లు పెట్టిన రోజున్నాయి. అధికారంలోకి వచ్చిన పడుకోట్ల నిరంతరం కష్టపడాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. అధికారంలోకి వచ్చిన అజం అని కాదు, ప్రజలు మనోభావాల ప్రకారం మనం నడవాలి. కొన్ని సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు ఇబ్బంది ఉంటుంది, కన్విన్స్ చేయాలని అహర్నిశలు పనిచేస్తుంది. బాబు గారి గురించి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లే, ఆయన తగ్గేదే లేదంటున్నాడు రాబాయ్. ఆయన స్పీడే వేరు. మొన్న కుప్పంలో గోపురేశం చేసుకున్నాం, మీ అందరు చూసుంటారు కదా. అక్కడ ఆయన చెప్తున్నాడు, ఏమన్నా ఆయన చెప్తున్నారు, గోపురేశం చేసిన పంతులు గారు చెప్తున్నారు, బాబు గారు తగ్గరు, 100 స్పీడ్, 100 సంవత్సరాలు పై బతుకుంటారంటే. అమ్మా అందరూ మంచిదే రాబాయ్ అని నేను పక్క నుంచి అడుగుతున్నా. ఆగండి, ఇప్పుడే చప్పట్లు కొడతారండి, ఆగండి. పక్క నుంచి అడుగుతా, స్పీడ్ ఏం తగ్గుతాడు రా బయ్యి నానే. తగ్గేదేలే, ఈయన తగ్గడు రా బయ్యి నీకు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో తిరిగింది, బాబు గారు 11 నెలలు తిరిగి వదిలి పడేశారు. గిర్రం తిరుగుతున్నారు, ఎండనా వాననా కార్యకర్తలను కలుస్తున్నారు, అహర్నిశలు కష్టపడుతున్నారు. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాలి, ఇచ్చిన హామీలు మనం నిలబెట్టుకోవాలి అనే లక్ష్యంతో అహర్నిశలు పనిచేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వయోభారం ఎక్కడ కంపడకుండా చేస్తున్నారు, అది ఆయన ఉన్న గొప్పతనం. అంటే మన అధినేత అంత కష్టపడితే మనందరం ఎంత కష్టపడాలో దయచేసి అందరూ ఆలోచించమని ఈ సభాముఖంగా కోరటం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని విషయాలు మీకు తెలియాలి. ఇప్పుడు ప్రాంతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు, కులం మతం కూడా వాడతారు. అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడింది ఎవరు? మనం. ఈరోజు అతిపెద్ద స్టీల్ ప్లాంట్, భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రకు తీసుకొచ్చింది ఎవరు? మన ప్రభుత్వం. విశాఖపట్నానికి అనేక ఐటీ పరిశ్రమలు ఈరోజు వస్తున్నాయంటే, టీసీఎస్ కానీ గూగుల్ కానీ ఎన్ని వస్తున్నాయంటే తీసుకొచ్చింది ఎవరు? మన ప్రభుత్వం. రైల్వే జోన్ ఏర్పాటు చేసింది ఎవరు? మన ప్రభుత్వం.
దానికి కారణం డబుల్ ఇంజిన్ సర్కార్. కేంద్రంలో ప్రధానమంత్రి గారు, రాష్ట్రంలో బాబు గారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తున్నారు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎస్, చంద్రబాబు నాయుడు గారికి అన్ని రకాలుగా అండగా నిలబడాలని బాబు గారు కోరతం లేటు ఈరోజు ఇస్తున్నారు. మీరే ఆలోచించండి. 5 సంవత్సరాలు రైల్వే జోన్ పట్టుకొచ్చారా? విశాఖపట్నానికి వాళ్ళు ప్యాకేజ్ తీసుకొచ్చారా? విశాఖపట్నం ఒక్క ఐటీ కంపెనీని తీసుకొచ్చారా? గాల్లో తిరిగాడు. అట్లా చేశారు. మనం పనిచేశాం, తీసుకొచ్చాం. మనం అందరం కూడా కూటమి ధర్మం పాటించాలి. కలిసికట్టుగా పోరాడం, కలిసికట్టుగా హామీలు ఇచ్చాం, కలిసికట్టుగా ముందరికెళ్తాం. విడాకులు ఉండవు, క్రాస్ ఫైర్లు ఉండవు. ఎర్ర బుక్ గురించి మర్చిపోయా. ఏం బా అర్థమైందా? బాగానే జరుగుతుందా? అందరిని పట్టుకెళ్ళమంటావా? అయ్యా, ఎర్ర బుక్ కాదు కానీ ఆ ఎర్ర పేపర్ చూస్తేనే వాడి గుండెపోటు వచ్చి ఏకంగా బాంబేకి వెళ్ళాడు ఆపరేషన్కి. ఇంకోటి టాయిలెట్లో మళ్ళీ ఫోన్ బయటకు వచ్చింది. చూడబ్బా, ఫోన్ బాగుంది, తీసుకోండి. అబ్బా ఫోన్ మాకు తీసుకోండి అబ్బా, ఫోన్ బాగుంది. ఇవ్వాల్సిందే, ఇప్పుడు దాచిపెట్టేదాం లేదు. ఒకడేమో ఏకంగా టాయిలెట్ కాలు జారి చేయరు కొట్టుకున్నాడు, ఇంకోటి ఏకంగా బెంగళూరుకి పరారు. అనా మంది కక్ష సాధింపు కాదు, మళ్ళీ చెప్తలుచుకున్నా అందరికి. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో చట్టపరంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని ఆనాడు చెప్పా, ఈనాడు చెప్తున్నా. దాంట్లో భాగంగానే యాక్షన్ తీసుకుంటే ఒక్కడికి బెయిల్ రాట్లా. చూసారా? ఒక్కడికి బెయిల్ రాట్లా. ఒకడికి మంచి నల్ల జుట్టు ఉంది, తెల్లగా అయిపోయిందబ్బా. చూసారా? ఇప్పుడు అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? సో మనం కక్ష సాధింపు కాదు, పద్ధతి ప్రకారం వెళ్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. ప్రజలు ఎప్పుడూ మన పట్ల ఉండాలి, ప్రజలకి అండగా నిలబడాలి, ప్రజలతో మనం కలిసి పనిచేయాలి. అప్పుడే ప్రజల ఆశీస్సులు మనకుంటాయి. అంతేగాని మహానాడు తర్వాత ఇంకా కోలుకోలేదురా స్వామి. మహానాడు తర్వాత పని చేసిన వాళ్ళు పడిపోయాం. ఆయన బాగానే ఉన్నాడు, ఆయన పెద్ద పని చేయాల మహానాడులో. మీ ఎమ్మెల్యే గారు పెద్ద పని పెట్టినా ఏం చేయలేదులే, మేమందరం పడిపోయాం. టైం ఉంది బా, కంగారు ఎందుకు? మనం కూడా అహంకారంతో కాళ్ళు ఎగరేసుకుని ప్రజలకి దూరం అయ్యి బూతులు ఎన్ని చేసుకుంటే మన పరిస్థితి కూడా అట్టనే ఉంటుంది. దయచేసి గమనించుకోవాలి. పార్టీ నుంచి, ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల నుంచి కొన్ని ఆశలు పెట్టుకుంటాం. మన దగ్గర నుంచి మన పార్టీని చూసింటే కొన్ని ఆలోచనలు ఉంటాయి. దాని భిన్నంగా మనం పనిచేస్తే మటుకు మనం ఫినిష్ అవుతాం. దయచేసి ఇది కార్యకర్తలు అందరూ గుర్తుపెట్టుకోవాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ, అందరు చెప్తారు ఎంత ఎదిగితే అంత తగ్గుండాలని. ఇది మనందరం నేర్చుకోవాలి. కుటుంబ సాధికార సారథులు, క్లస్టర్ యూనిట్ బూత్, గ్రామ మండల నియోజకవర్గ కమిటీలు కొన్ని అయిపోయినాయి, కొన్ని ఇంకా పెండింగ్ ఉన్నాయి. అది విజయ్ గారు సీరియస్ గా తీసుకోవాలి. ఇమ్మీడియట్ గా యుద్ధ ప్రాతిపదికంగా వేదికమైన పెద్దలందరూ అది సీరియస్ గా తీసుకుని పూర్తి చేయాలి. పార్లమెంట్ అధ్యక్షుడు కూడా రివ్యూ చేయాలి. బాధ్యత తీసుకుని స్వీకరిస్తాం కాదు, పనిచేయాలి, రివ్యూ చేయాలి. చేసి ఎక్కడెక్కడ పెండింగ్ ఉందో మీరు డ్రైవ్ చేయాలి. జోనల్ కోఆర్డినేటర్ అన్నున్నారు, పల్లన్నున్నారు, నేనున్నా. అన్ని ఎలక్షన్స్ అన్ని పూర్తి చేసి కమిటీ స్ట్రక్చర్ వచ్చేస్తే మళ్ళీ ట్రైనింగ్ అవుతుంది, మళ్ళీ పార్టీ ఆఫీస్కి పిలుస్తాం జరుగుతుంది. ఆహ్వానం ఇస్తాం, వాళ్ళు వస్తారు, కలిసి మాట్లాడతారు, డిస్కస్ చేసుకుని ముందరికెళ్ళేదానికి అవకాశం ఉంటుంది తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నేను ముగించే లోపల ఒక్క నిమిషం
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తప్ప ఏముండదురా భయ్, నువ్వు భలే ఉన్నావు, ఏ ముందు బీకిచ్చేటట్టున్నావు. నా స్పీచ్ ఒక్క నిమిషం అండి, నా స్పీచ్ ముగించే ముందల పహల్గాం దాడిలో ఉగ్రవాదులు మన భారతదేశం భూభాగంలో వచ్చి అమాయకుల్ని ఎట్లా చంపేస్తారో మనందరం చూసాం. అమాయకులందరిని ఎట్లా చంపేస్తారో మనందరం చూసాం. 2004 నుంచి 14 వరకు ఇలానే భారతదేశం పైన సుమారుగా 25 నుంచి 27 దాడులు జరిగినాయి, ఉగ్రవాదుల దాడి. కానీ ఆనాటి ఉన్న ప్రభుత్వం ఏకంగా ఏడ్చేది, యుఎస్ వాళ్ళకి ఫోన్ చేసేవాళ్ళు, యునైటెడ్ నేషన్స్ వాళ్ళకి ఫోన్ చేసేవాళ్ళు. కానీ మొన్న జరిగిన దాడికి ఏకంగా 28 నిమిషాలు సుమారు మనం ఎలా రెస్పాండ్ అయ్యామో మనందరం చూసాం. ఈరోజు మనందరం ఇక్కడ కూర్చుని ప్రశాంతంగా కార్యక్రమం చేయగలుగుతున్నారంటే దానికి కారణం మన సైనికులండి. మొన్న మన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ గారు చనిపోతాం జరిగింది, పాకిస్తాన్ దాడిలో చనిపోతాం జరిగింది. మురళీ నాయక్ ఆ కుటుంబానికి ఒకే ఒక బిడ్డ, అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు. వాళ్ళ తల్లిదండ్రులు అడిగారు, ఎందుకబ్బా నీకు ఇది ఆర్మీ అన్ని అవుతే ఏంటి పరిస్థితి అంటే, మొత్తం భారతదేశం నా కోసం వస్తుందమ్మా అని చెప్పిన వెళ్ళిన వ్యక్తి. దాడులు జరుగుతున్న సమయం కూడా అతని మిత్రుడికి మెసేజ్ పెట్టాడు, అరే ఇక్కడ మా పైన దాడులు చేస్తున్నారు, నేను బతుకుంటానా లేదో నాకు తెలియదు కానీ అమ్మ నాన్న అడిగానని చెప్పు, ధైర్యంగా ఉండమని చెప్పి తిరిగి కుటుంబానికి ధైర్యం చెప్పిన వ్యక్తి మురళీ నాయక్. మురళీ నాయక్ లాంటి జవాన్లు మన కోసం పోరాడుతున్నారు కనుక, మన కోసం నిలబడగలుగుతున్నారు కనుకనే మనందరం ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని మాడుతున్నాం. అందుకే జవాన్లు ఎప్పుడు కంపడినా ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడాలి. కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, లేదంటే మనకు మనసు వచ్చినప్పుడు ఒక కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు మనందరం రోడెక్కాలి, దేశం జెండా పట్టుకుని ఎక్కాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. ఎందుకంటే ఆ ఉగ్రవాదులకి మనం ఫుల్ స్టాప్ పెట్టాలంటే మనలో ఐక్యత ఉండాలి. ఆ ఉగ్రవాదులను తిరిగి మన భూభాగంలోకి రావాలని భయపడాలంటే ఒకసారి దాడి చేస్తే అటాక్ చేసామే, అలానే చేయాల్సిన అవసరం ఉంది. చేస్తున్నారు కూడా మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అండగా నిలబడాలి, ఐక్యతతో పనిచేయాలి. మన జవాన్లు ఎప్పుడు కంపడినా సెల్యూట్ చేసి జై హింద్ కూడా చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే ఆ మురళీ నాయక్ కుటుంబం కలిసిన చాలా బాధేసింది. సుమారుగా 5-6 గంటలు ఉన్న వాళ్ళతో, కుటుంబం మొత్తంతో మాట్లాడారు. ఒకే ఒక బిడ్డ, అది కోల్పోతుంది. నేనే ఆలోచించి నాకుంది ఒకే ఒక బిడ్డ, ఎలాంటి పరీక్ష ఏంట్రా దేవుడు ఎందుకు పెట్టాడు అనిపించింది. కానీ ఎంత గర్వంగా ఉన్నాడు తెలుసా, తల్లి తండ్రి. పర్వాలేదు సార్, దేశం కోసం చనిపోయాడు. అది మనందరం గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. జోహార్ జోహార్, జోహార్ మురళీ నాయక్, జోహార్ మురళీ నాయక్. నేను వందే చెప్తాను, మీరు మాత్రం చెప్పండి. వందే వందే వందే, జై హింద్.